హనుమంతు, మీ గురువుకు నేను ఎన్నిసార్లు చెప్పాను నా బాక్య తెచ్చలవయ్యా మగడా, నీ పిల్లనిచ్చి పెళ్లి చేయమని చెప్పానా? నా మాట విన్నాడా? మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు, అందుకని వినలేదండి. ఓహో, నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు. మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను. మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను. ఆహా, ఎంత బాగుందయ్యా. లాభం లేదు, ఇహ నేను ఆగదలుచుకోలేదు. ఈ పూట సామాన్లన్నీ బయటపడేసి వేలం పాట వాడిని పిలిపించేసి మాధవయ్య పరుగును బజార్లో పడేటట్టు చేస్తానంటే. తొందరపడకండి, మా గురువు గారు పక్కూరు వెళ్ళారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చోండి. ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు. నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? పిచ్చి పిచ్చి వేషాలు కుదరదు. ఇవాళ అటో ఇటో తెలుసుకోవాల్సిందే. తెలుసు రా. సింగరాజు, ఒక్క మాట. ఇంకో అబద్ధం మాట? ఏదో ఒక అబద్ధం చెప్పడానికి ఇక్కడి నుంచి గంటేయాలనుకుంటున్నావా? నేను వెళ్ళను. అదేం కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే సింగరాజు. నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది, కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది. అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి. పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. వెంటనే వెళ్ళి ఊరి చివరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి. పెళ్లి సింగరాజు. ఇదేమిటి, నిజమేనా? అదెంత పని, క్షణంలో చేసేస్తా. ఏమ్మా, ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణవిముక్తిని చేశావా? అదే మాట నాన్న. కొడుకేనా కూతురేనా నేనే అనేవాడివి కదా. నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా? మాట్లాడింది చాలు, బస్సు టైం అవుతుంది. సత్యవతి లోపలికి పెట్టి సర్దుకో, వెళ్ళు. ఆలస్యం అయితే బస్సు మన కోసం అవుతుందా? అగదు కదా. చూడండి మామయ్య గారు, బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి. దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో, మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో అంటారు. దీన్ని ఎలా ఉంచాలి? రహస్యంగా ఉంచాలి. రంగా రారా, చూడు త్వరలో మొగ్గ రాబోతోంది. ఆ మొగ్గ పువ్వయ్యే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను? పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు. నాన్నగారు దీవించడం అయిపోయింది. ఇక పువ్వు పూయాలి, నువ్వు నా మెళ్ళలో 3 ముళ్ళు వేయాలి. అంతా ఒకేసారి జరుగుతాయి. లక్ష్మి, రంగా, సత్యవతి రంగశంకరాజుని పెళ్లి చేసుకుని పట్టణం వెళ్ళిపోతుంది. ఏమిటి, సత్యవతి అతన్ని పెళ్లి చేసుకుందా? చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా? ఏమిటి సత్యవతి, మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? లక్ష్మి, జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి. నీకు హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా 3 ముళ్ళు పడ్డాయి. అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదానివి. పెళ్లి చేసుకుంటున్నావనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి? అబద్ధాల సత్యవతిని కదా, నిజం ఎలా చెప్తాను? రంగా, మిమ్మల్ని కోరుతాను, తీరుస్తారా? ఏమిటో చెప్పు సత్యవతి. మీ పెళ్లికి నేను దగ్గరుండాలి. నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగల్ని చేయాలి. తప్పకుండా. అసలు నువ్వు చేయకపోతే మా పెళ్లి జరగదు. సత్యవతి, మరి నా కోరిక చెప్పమంటావా? ఏమిటి రంగా? అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి. నా బండి మీద ఊళ్ళోకి రావాలి. అలాగే. ఏయ్, నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? అది కాలమే చెప్పాలి. అందులో బస్సు వస్తుంది, పదపదన వెళ్ళాలా? బస్ మన కోసం అవుతుందా? ఆగదు కదా, ఆగినప్పుడు ఎక్కాలి. స్టాప్ స్టాప్, దా ఎక్కు. ఏమిటి ఇక్కడికి రమ్మని కబురు చేసావు? నేను ఇంట్లో సంగీత సాధన చేసుకుంటుంటే ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం చేసుకుందామని. మంగళ, నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వినలా ఉన్నా. నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు. ఓ, కచేరీ బెదరడమా? మంగళ, నేను పట్టుకోపోతే నువ్వు పారిపో. నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి. అప్పుడే నాకు హుషారు వస్తుంది. నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి. నా పద్ధతి కూడా అదే. అయ్యో, ఏమిటి నువ్వు అనేది? నేను చొక్కా చించబోతాను,
నువ్వు గింజుకోవాలి, నేను పంచలాగబోతాను, నువ్వు కేక పెట్టాలి, నేను పట్టుకోబోతాను, నువ్వు పరిగెత్తాలి. సరిగా 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 సరిగమా జీతమే కొట్టిన జమీందార్ నీ కూతురు పనిసరి పనిసరి. బలవంతం నన్ను మోసం చేయవు కదా. ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు. నమ్మకపోతేనే అంటే మాధవయ్య గారు ఎక్కడికి బయలుదేరారు? ఒకసారి అమ్మాయిని చూసొద్దామని. కూతురికి ఏం తీసుకెళ్తున్నారు ఏమిటి? ఏముంది బాబు, ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా, అవే తీసుకెళ్తున్నాను. శుభం, వెళ్ళండి. మాధవయ్య గారు, మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో. మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది. చూసారా, ముందు అటు వెళ్లే బస్సు వస్తుంది. అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి. నా బండి మీద ఊళ్ళోకి రావాలి. రంగా, బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తవ్యస్తంగా రాశాడు. 3 ముళ్ళు పడ్డ ముచ్చట 3 నాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను. 2 వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి నా కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు. కట్టుకున్న వాడిని పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేసాను రంగా, వచ్చేసాను. మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి. అందుకే నీకింత అన్యాయం చేశాడు. రంగా, మీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు. పాపం లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను. సత్యవతి, ఏమిటి ఏమిటిది? తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెల్ల చీర మిగిల్చింది లక్ష్మి. సత్యవతి, నేను నమ్మలేకపోతున్నాను. దేవుడు లేని గుడిలా అనిపించే పుట్టు లేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇలా ఆరిన ఆహారతిలాగా శోకమూర్తిలా మార్చేసి ఆ భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడు, చాలా అన్యాయం చేశాడు సత్యవతి. ఊరుకో లక్ష్మి, నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే, నీకు మాత్రం ఏం న్యాయం జరిగిందని? నాకు తాళి కరువైంది, నీకు తాళి బరువైంది. సత్యవతి, లక్ష్మి, రంగడు నువ్వు పాటా పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను, కానీ ఇలా నింగి నేలలా దూరం అవుతారని ఊహించలేదు. సత్యవతి, మనకెలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి. సత్యవతి, ఏమిటి నువ్వనేది? అవును లక్ష్మి, నా విషయం మన చేతిలో లేనిది, మనమేం చేయలేంది. కానీ నీ విషయం అలా కాదు. అర్థం లేని బంధాల్ని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు, నిజం చేసి తీరుతాను. ఏమి అబద్ధాల సత్యవతి, కుదురుగా కొంపలో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అనే కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి? నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు. నా చేతులతో రంగడు లక్ష్మిని వధూవరులు చేస్తాను,
పెళ్లి చేసి తీరతాను. ఉరి 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 తొందరపడి ఆ పని మాత్రం చెయ్యకు. ఎందుకో తెలుసా? ముండమోపివి. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు వ్యధమవుతావు. అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు. శాస్త్రి, పర్వతం, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్మ చెక్క? అది కాదు బలవంతం, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లి ఇవ్వటానికి లింకు పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు. అంత మాత్రాన తల్లి నవ్వుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను అంతే, కడుపులో గులాం అయిపోయింది. అటువంటిది ఏమీ మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు 3 ముళ్ళు వేస్తాను.